కర్ణాటకలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటయ్యా అంటే ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్ నుంచి అట్నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఏకంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ లేటెస్ట్గా చూసుకుంటే డైరెక్ట్గా పేర్లు మార్చేసుకుని నేరుగా లోకల్ పేర్లు పెట్టుకుని, అది కూడా బ్రాహ్మిన్స్ పేర్లు పెట్టుకుని కథ నడిపినటువంటి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఎలా జరిగింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 5గురు ఇట్లాంటి పేర్లు మార్చుకున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత రషీద్ సిద్దికి అతను శంకర్ శర్మ అనే పేరుతో 10 ఏళ్ల నుండి కర్ణాటకలో సాగుతున్నారట. ఆశా శర్మ అనే పేరుతో, హనీఫ్ మొహమ్మద్, రాంబాబు శర్మ అనే పేరుతో, రుబీనా, రాణి శర్మ పేరుతో ఆధారు, పాస్పోర్టు, ఇతర ఆధారాలతో 10 ఏళ్ల నుండి ఉంటున్నారు. వీళ్ళు బంగ్లాదేశ్ కూడా కాదు, పాకిస్తాన్ నుండి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు. అంటే అసలు ఏం జరుగుతోంది ఇండియాలో, ఇది ఓ డౌట్.